ఆ, ఏంటి పెద్దనా ఏంటి మరి ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ నుంచి కిలా రోషయ్య గారు పోటీ చేయబోతా ఉన్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరిలో ఈసారి ఎవరు గెలుస్తారంటారు? రోసయ్య గారు పింఛన్ తీసేశారండి. మాది చేనేత పింఛను నాది 15 నెలల నుంచి ఇవ్వటల్లా. బీసీలకి పెద్దపేట వేస్తాము, బీసీలను బాగా చూస్తాము, అది ఇది అన్నారు. 15 నెలల నుంచి నా పెన్షన్ కట్ చేసేసారు. డాబా అంటే కొలతల పిచ్చి ఉందంట అండి, కొలతల పిచ్చి ఉందని పోయిన 2023 డిసెంబర్ ఇచ్చారు. 24 జనవరి నుంచి స్టార్టింగ్, 22 ఇచ్చారండి. 23 నుంచి స్టార్టింగ్ 15 నెలలు అండి. ఇప్పటికి కట్ చేసి లేదండి 15 నెలలు అడిగితే ఏమంటున్నారు, మీకు డాబా కొలతలు పెంచుండయి అందుకు కట్ చేశారు, అది ఇది అంటున్నారు. బీసీలకి 24,000 నేతలను నేస్తామని మాకు వేశారు కొత్తల్లో. ఒకసారి 2 సార్లు వేశారు సార్, తర్వాత కట్ చేసేసారు. సరే అవన్నీ పోతే పోయినాయి. కనీసం ఫంక్షన్ ఈయన పెట్టింది కాదుగా, ఎప్పటి నుంచో ఉంది కదండి. అది చేనేత పింఛన్, అందులో నాది మగ్గం నేస్తున్నాను నేను. అది కూడా తీసేశారు. 15 నెలలు తీసేసి కూడా అదండి. 15 నెలలు రావట్లేదు అయితే సార్, రావట్లేదు. చేనేత ఏమీ రావట్లేదు. నేతలు నేస్తం కానీ ఈ ఆడవాళ్ళ 18,750 రూపాయలని ఆ మధ్య చేశారు కదండి, అది లేవు. ఆ 2 పోయినా నాకు ఏం అనుకోలేదు సార్. ఇప్పుడు ఇది పెన్షన్ అంటే లైఫ్ లాంగ్ వచ్చేది. ఈయన తీసేయటం ఏంది, ఎప్పుడో పెట్టింది. మళ్ళీ ఈయనకు ఓట్లు ఎట్లా వేస్తారండి? ఎందుకు వేస్తారు? ఎట్లా వేస్తారు? మేము వెయ్యం. చంద్రశేఖర్ గారికి కన్ఫామ్ మేము వేస్తాం. అది బ్రహ్మసాని వారికి. నరేంద్ర గారు, బ్రహ్మసాని, చంద్రశేఖర్ గారు కన్ఫామ్. అదండి మా ఉద్దేశం. నరేంద్ర గారు ఒక 50,000 మెజార్టీ అని అనుకుంటున్నాం సార్. ఆయన ఒక 20,000 అట్లా మా ఉద్దేశం.